హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు టైటిల్లో చూసినట్టే ఇప్పుడు మనము ఒడిసియస్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో కొంచెంగా స్టోరీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మూవీ చూడడానికి మెయిన్ కారణం నోలన్ డైరెక్షన్. సో ప్రీవియస్గా నోలన్ మూవీస్ చూసిన చాలామందికి ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఆ మూవీస్ ఎంత అబ్స్ట్రాక్ట్గా, ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో. సింపుల్గా చెప్పాలంటే అది మనకడ ఏమంటారంటే, ఇండియాలో ఏమంటారంటే నోలన్ మూవీస్ అర్థం చేసుకోవడానికి కొంచెం మైండ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. సో అదే ఒడేసీ మూవీ వస్తే అదే చూశాను. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. మూవీ చెప్పాలంటే ఒడిసియస్ క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒడిసియస్ ట్రాయ్ యుద్ధం, సింపుల్గా చెప్పాలంటే ఒక మహాయుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒడిసియస్ తన భార్య పిల్లల కాడికి ఎలా వెళ్తాడు, ఎంత టైం పడుతుంది, వెళ్ళే ప్రాసెస్ ఏంటిది, వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, దానిపైన డిపిక్ట్ అయి ఉంటుంది. అండ్ మెయిన్గా వాళ్ళ రాజ్యంలో, ఒడిసియస్ రాజ్యంలో ఏం నడుస్తుంది, ఎలాంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఎలా వాళ్ళ భార్య పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎలా తన వాళ్ళని తన వాళ్ళతోటే తనకి ప్రాబ్లం ఉంటుందో ఆ మూవీలో కరెక్ట్గా డిపిక్ట్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే ఇది నోవెల్ బేస్ మూవీ భయ. ఇది ఆల్రెడీ మిత్లో ఉంది. ఈ స్టోరీ జరిగిన తర్వాత ఒడిసియస్ అని ఒక నోవెల్ హర్మీస్ అని ఒక ఆథర్ ఉంటాడు, ఆయన రాశాడు. అది రాయకముందే అది కథలుగా పాటలుగా ఆల్రెడీ ఈ స్టోరీ ఇట్లా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఒడిసియస్ గురించి. ఒడిసియస్ మూవీలో స్పెసిఫిక్గా మూవీ ఎలా ఉంటుందంటే, బ్యాక్గ్రౌండ్లో గాడ్స్, మాన్స్టర్స్ అండ్ మొత్తం సముద్ర ప్రయాణం, ఇంకా వార్, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో కూడుకొని ఉంటుంది మూవీ. సో మూవీ చూసినంతసేపు మీకు విజువల్గా అయితే చాలా ఐ ప్లీజింగ్గా ఉంటుంది. స్టోరీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అదొక హిస్టారికల్ స్టోరీ అనమాట. చాలా ప్రపంచాల్లో చాలా గొప్ప స్టోరీస్తో కంపేర్ చేస్తూ ఉంటారు ఒడిసియస్ స్టోరీని. సో నాకు మూవీలో నచ్చలేనివి అంటూ ఏం లేవు భయ్య. ఆల్మోస్ట్ పేజింగ్ ఒకటి కొంచెం ప్రాబ్లం అనిపించింది, కాకపోతే మూవీ మొత్తం చాలా బాగుంది. స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కెమెరా యాంగిల్ బాగుంది, ఇంకా క్యారెక్టర్స్ బాగున్నాయి. టామ్ హాలండ్ అయితే తీసేస్తారు భయ్య మూవీని. అంటే ఒడిసియస్ సన్ క్యారెక్టర్ అనమాట టామ్ హాలండ్ది, అది చాలా బాగా తీశారు. అండ్ నెక్స్ట్ మీకు తెలిసే ఉంటుంది, స్పైడర్ మ్యాన్ కొత్త మూవీ రాబోతుంది ఈ మంత్. దాంట్లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ కూడా దీంట్లోనే చేశారు. అది కూడా కొంచెం ఫన్నీగా అండ్ చూడడానికి చాలా మంచిగా అనిపించింది. అండ్ అంతే భయ్య, మూవీ చాలా బాగుంది. మీరు ఒకవేళ చూడాలనుకుంటున్నట్టయితే చూడాలా, వద్దా, పోవాలా, అసలు ఎలా ఉంది, అసలు ఏదైనా బయట టాక్ ఎలా ఉంది అంత ఆలోచించకండి. మూవీ చాలా బాగుంది. నా సజెషన్ మీరు తీసుకుంటానైతే పక్కా వెళ్ళి చూడండి. మూవీకి నేను 9 to 10 ఇస్తాను మూవీకి రేటింగ్. సో దట్స్ ఇట్. మూవీ ఇంకా ఏదైనా ఒక పాయింట్ చెప్తాను భయ్య. మూవీ ఎట్లా అంటే ఒక పర్సన్ జర్నీని చాలా డీటెయిల్గా చూపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కువ తక్కువ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ స్టోరీ వెళ్ళిపోతుంటే అలా చెప్తూ ఉంటారు. ఇంకా నోలన్ గురించి మనకు తెలిసిందే, కొంచెం బిగినింగ్ మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఆయన మూవీస్ చూస్తున్నప్పుడు. సో మీకు ఈ మూవీ పక్కా నచ్చుతుందని అయితే నేను బాగా ఫీల్ అవుతున్నాను భయ్య. తర్వాత మీకు ఈ మూవీలో నచ్చింది ఏంటి, నచ్చలేదు ఏంటి అని కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్, పీస్.